ఒక చిన్న విషయం చర్చనీయాంశంగా మారింది. బొత్స సత్యనారాయణ ప్రధానమైనటువంటి వైసీపీ నాయకుడు. ఈ వైసీపీ నాయకుడే గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇవాళ జనసేనను విమర్శించటంతో పాటు ఆయన చేస్తున్నటువంటి మరో పొరపాటు ఏంటి అనంటే తన స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడడం, తన స్థాయికి తగినటువంటి రాజకీయం చేయకపోవటం, తనకున్నటువంటి సీనియారిటీని గౌరవంగా ముందుకు తీసుకెళ్ళకపోవటం, ఈ పొరపాట్లు బొత్స సత్యనారాయణ వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో చాలా మామూలుగా ఒక చిన్న కలయిక చొరవగా బొత్స సత్యనారాయణ లోకేష్ మీద చెయ్యి వేస్తూ చొరవగా మాట్లాడినట్టు ఇవాళ అనేకమైనటువంటి దృశ్యాల్లో కనపడుతున్నటువంటి ఒక విషయాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నారు. నేను ఇక్కడే ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. రాజకీయంలో ఉండేటటువంటి విరుద్ధ భావాలు కేవలం ఎన్నికలప్పుడు, అలాగే రాజకీయమైనటువంటి విభేదాలు, పాలనలో ఉన్న వాళ్ళను విమర్శించేటటువంటి హక్కు ప్రతిపక్షానికి, మీడియాకి. ఇక్కడ కేవలం సిద్ధాంతాల మీద, విధానాల మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, విభేదాలు ఉంటే ఉండొచ్చు, ఉండాలి కూడా. బట్ వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఉండాల్సిన పరిస్థితి లేదు లేదు లేదు. మాట్లాడుకోవడం తప్పే కాదు, కలిసినప్పుడు నవ్వుతూ పలకరించడం అనేది సభ్యత, సంస్కారం, అది ఉండాలి. ఎంత దుర్మార్గుడైనా సరే మనకి ఎదురు పడినప్పుడు విభేదిస్తూనే మనము ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఒక చిరునవ్వుతో పలకరిస్తే అవతలాడు సిగ్గుతో కూడా ఒక్కొక్కసారి రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అత్యంత నీచమైన రాజకీయాన్ని నడిపిన వాడిని కూడా మనం దగ్గరగా మన ఐ కాంటాక్ట్తో మాట్లాడితే మన కళ్ళల్లో ఉన్నటువంటి భావం ఏంటో ఎదుటాడికి అర్థమైపోతుంది. నువ్వు దుర్మార్గుడివిరా, కానీ నీతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు పరమ నీచుడురా, అయినా సరే నేను ఒక ప్రోటోకాల్ని ఫాలో అవుతున్నాను. ఇలా పెద్ద పాఠమే నేర్పచ్చు. ఇక్కడ బొత్స సత్యనారాయణ వయసు రీత్యా పెద్దవాడు, అలాగే సీనియర్ పొలిటీషియన్, యువ నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ని ఒక రకంగా మనసులో మెచ్చుకుంటూ తను మాట్లాడడంలో పెద్ద విషయమేమీ లేదు. అది పెద్ద చర్చనీయాంశం కూడా కాదు. నిజానికి పెద్దలు ఎంతోమంది చెప్తున్నటువంటిది ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం, ఆ తర్వాత ఒక రకమైనటువంటి వాద వివాదాల్లో ఒక సంస్కారవంతమైనది, అర్థవంతమైనది చర్చ చేయటం అనేది బాధ్యత. ఇక్కడ వ్యక్తిగత కక్షలక్కర్లా. నేను ఇంకో విషయాన్ని గుర్తు చేస్తా. ఇటీవల అయ్యన్న పాత్రుడి కుమారుడు ఎవరైతే ఉన్నారో చింతకాయల విజయ్, ఆయన అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేశారు. కానీ అతని క్వాలిఫికేషన్ కానీ, అతని క్యారెక్టర్ కానీ అవన్నీ మనం గమనించినప్పుడు ఈజ్ ఎ మోస్ట్ మెచ్యూర్డ్ పొలిటీషియన్. అలాగే చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, కానీ తను హద్దు దాటి మాట్లాడాడు. అది కుదరదు. అసలు అలా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ ఇంకా ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే అనేక రాష్ట్రాల్లోనూ ఉన్నదనడానికి నాకు చాలా ఆధారాలు దొరుకుతున్నాయి. మనం ఎవరు? ప్రజాసేవకులు. ప్రజాప్రతినిధి అంటే కేవలం ప్రజాసేవకుడు మాత్రమే. వాళ్ళ మీద ఆధిపత్యం చేయడానికో లేదా లోకల్గా ఉన్నటువంటి ఇంకా వెనుకబాటుతనాన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో ఆధిపత్యంతో మాట్లాడితే అది ప్రజాస్వామ్యం కాబోదు, అది సంస్కారం కూడా అంతకంటే కాబోదు. అలాగే చింతకాయల విజయ్ మాట్లాడిన దాంట్లో తను హద్దు దాటి మాట్లాడాడు అన్నది చాలా స్పష్టంగా నేను వివరంగా చెప్పా. ఆఫ్ కోర్స్ అది కొంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సత్యాన్ని సత్యంగా మాట్లాడాల్సిన బాధ్యత జర్నలిజంలో ఉంటుంది, దాన్ని నేను పాటిస్తా. ఇక్కడ కంపేర్ చేసుకోండి. లోకేష్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ లీడర్. పార్టీకి ప్రముఖ చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అని అంటే లోకేష్ ఎలా మాట్లాడాడు వైసీపీ నాయకుడితోటి? సిగ్గు శరం ఉన్నవాడు వైసీపీ వాళ్ళతో మాట్లాడకూడదు అని చింతకాయల విజయ్ చెప్పారు. మరి ఇక్కడ లోకేష్ మాట్లాడారుగా. ఆయనకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడాడు. కొంత బాధ్యత కలిగినటువంటి మెచ్యూరిటీ పొలిటీషియన్గా తను వ్యవహరించాడు. ఇక్కడ సిగ్గుకి శరానికి సంబంధమే లేదు. రాజకీయంగా విభేదిస్తాం, అవసరమైతే దోషుల్ని కూడా తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తాం, పాలనలో అధికారంలో మనం ఉన్నప్పుడు. ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దట్. బట్ మనకి నచ్చలేదు కదా అని బూతులు తిడితే మనకున్నటువంటి సంస్కారం ఏంటి? మనకున్నటువంటి బాధ్యత ఏంటి? ప్రజలు మన మాట వింటున్నారు కదా. ఇంకా 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 కొన్ని ప్రాంతాలలో చాలా వెనుకబాటు ఉంది, చాలా ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ ఉన్నది.
ఆధిపత్యం ఉన్నది. రాజకీయ నాయకులు తమ సొంత జాగీరులుగా సంస్థానాధిపతులుగా వ్యవహరిస్తున్నటువంటి విషయాలు ఇప్పటికీ మనం మర్చిపోలేనటువంటి సత్యాలు కనపడుతున్నాయి. జనం కూడా కొంతమంది పాపం తగ్గి వంగి అలానే సలాం చేస్తూ వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళు అధికారం ఉన్నోళ్ళు కదా, వాళ్ళకి ఆధిపత్యం ఉన్నది కదా, వాళ్ళది పెద్ద కులం కదా, ఇలాంటి భ్రమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కనపడిన రాజకీయాల్లో లోకేష్ గురించి నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి పాఠం, రాష్ట్రం మొత్తం బొత్స సత్యనారాయణని చాలా వ్యాఖ్యల్లో విమర్శించింది. ఆయన అమరావతి మీద చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఆయన ఒక రకంగా ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు. అలాగే రాజకీయ నిర్ణయాలలో లాజిక్ లేనివి, మొహమాటానికి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన పరువును తగ్గించాయి. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు అసెంబ్లీలో ఇవాళ వైసీపీ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నా లేదు, దానికి ముందున్నటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకున్నా ఇదే నాయకుడి మీద బొత్స సత్యనారాయణ అలాగే కర్ణబాబు మాజీ మంత్రి వీళ్ళందరూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ మర్చిపోలేం. అవినీతికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు వీళ్ళే, కానీ అదే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇవాళ నీతికి, ధైర్యానికి, దమ్ముకి మా నాయకుడంతా వీరుడు లేడు, సూర్యుడు లేడని వీళ్ళే చెప్తారు. మరి ఆ మార్పు ఎందుకు? మరి వాళ్ళు గమనించిన కొత్త గొప్పతనం ఏంటో? మరి ఆ రోజు ఎందుకు ఇతను దొంగగా మారాడో, ఇవాళ ఎందుకు మంచివాడిగా మారిపోయాడో అంటే ఇక్కడ అవకాశవాద రాజకీయం అనేది కళ్ళకి స్పష్టంగా కనపడుతోంది. ఈ అవకాశవాద రాజకీయంలో అప్పుడప్పుడు ఎవరెవరు ఎలా ప్రవర్తించినా సభ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు తన వ్యతిరేక పార్టీకి సంబంధించిన వాళ్ళను ఎదురైనప్పుడు పలకరించడం అనేది ఒక గొప్ప సంస్కారం. ఆ సంస్కారం ఇవాళ లోకేష్ దాన్ని ఆచరించాడు, దాన్ని ఆచరించి మరి చూయించాడు. అందుకే అంటున్నా, ద్వేషం విద్వేషం రాజకీయం కాదు. విరుద్ధమైనటువంటి భావాలు ఉండటం అనేది సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో మనము వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలను మన ప్రాంతాల్లో, మన గ్రామాల్లో, మన నియోజకవర్గాల్లో మనం వాటిని ప్రోత్సహించొద్దు. ఏ పార్టీ వాడైనా సరే పిలిచినప్పుడు వాడి ఇంటికి వెళదాం. ఏ వర్గానికి సంబంధించిన వాడైనా స్నేహహస్తం ఇస్తున్నప్పుడు కలుద్దాం, తప్పేం లేదు. కానీ కలిసినంత మాత్రాన పార్టీ సిద్ధాంతాలను వదిలేయక్కర్లా, అలాగే వ్యక్తిగతమైనటువంటి విలువలను వదిలేసుకోవక్కర్లా. బట్ ఇక్కడ విస్తృతమైనటువంటి భావజాలాన్ని పెంచాల్సింది పోయి సంకుచితమైనటువంటి విషయాలు ఆ పార్టీ వాడిని పలకరిస్తే మీ ఒంగు పెట్టి కొడతా అన్నాడు టీడీపీ నాయకుడు. ఆ టీడీపీ నాయకుడికే, ఇలాంటి నాయకులకే గుర్తు చేస్తున్నా, యు జస్ట్ ఫాలో ద లోకేష్ చేస్తున్నటువంటి చొరవతో కూడినటువంటి మోస్ట్ మెచ్యూర్డ్ పాలిటిక్స్ని మీరు ఆచరించండి. మీ నాయకుడి మీద మీకు గౌరవం ఉంటాయి. చిడతలు కొట్టడం కాదు, అలాగే ఏదో భజనలు చేయటం కాదు. ఆయన చెప్తున్నటువంటిది, ఆయన ఆచరించినటువంటిది, తను ఓడిపోయినటువంటి నియోజకవర్గంలోనే 5 సంవత్సరాలు అక్కడే అందరినీ కలుపుకొని 91,000 మెజారిటీతో గెలిచిన పట్టుదలను లోకేష్ దగ్గర నేర్చుకోండి. దాంతోపాటు శత్రువు అయినా సరే, ఇక్కడ శత్రువు అనేవాడు ఉండడు. రాజకీయమైనటువంటి విరుద్ధ భావాలు ఉన్నటువంటి అవినీతి పరుడైనా సరే అసెంబ్లీలో మనతో పాటు కూర్చుంటూ మాట్లాడుతున్నప్పుడు పలకరిస్తే బదులు ఇవ్వటం అనేది అది బాధ్యత, అది సంస్కారం, అదే నిజమైన రాజకీయం. సో లోకేష్ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర, అలాగే అందరినీ కలుపుకునే తత్వంలో ఉండవలసినటువంటి కొంతమంది నాయకుల దగ్గర ఆవేశపడి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసే నాయకులు మొట్టమొదటిగా నేర్చుకోవలసింది సహనం, సమభావం, సంయమనం. ఇదే నేర్చుకోమంటున్నా. నమస్తే, మీ రాజేంద్ర.